హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో నిన్నటి వీడియో చూస్తే మీకు మిస్ అయి ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకనంటే హై రైజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా పే చేస్తున్నాము, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ ఎలా పే చేస్తున్నాము ఏంటి అన్న విషయాలన్నీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి. సో నేను షేర్ చేసిన తర్వాత దాని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకొని చెప్తాను ఎంత వచ్చింది ఏంటి అన్నది కూడా చెప్పాను కదా. సో ఇవాళ వీడియోలో కరెంటు ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టదా అన్నట్టుగా కరెంటు గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను అనమాట. కరెంటు గురించి ఏం మాట్లాడతాం అని అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో ఉండేదానికి ఒక హై రైజ్లో ఉండేదానికి డిఫరెన్స్ చాలా ఉంది. నాట్ జస్ట్ కరెంట్ బిల్ అనే కాదండి, యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ డిఫర్స్. రెంట్ కానివ్వండి, మెయింటెనెన్స్, వాటర్ బిల్, కరెంట్ బిల్, ఎమ్యూనిటీస్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ చేంజెస్ అనమాట. స్టాండలోన్కి హై రైజ్కి చాలా డిఫరెన్సే ఉంది. అఫ్ కోర్స్ దేనిలో ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ దానిలో ఉంటాయి. సో వీ కాంట్ కంపేర్ బోత్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనము చూసుకుంటూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చెప్పాను కదండి, నేను మా అన్నీ కూడా రీఛార్జ్ల ద్వారానే అవుతూ ఉంటాయి. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, లైక్ మెయింటెనెన్స్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ కూడా రీఛార్జ్ల ద్వారానే అవుతాయి అన్నమాట. అది కూడా యాప్ ద్వారా. ఒక యాప్కి మనం రీఛార్జ్ చేస్తూ ఉండాలి. బిల్డర్ టు బిల్డర్ అంటే కమ్యూనిటీ టు కమ్యూనిటీ రకరకాల యాప్స్ ఉన్నాయి వీటికి. మా కమ్యూనిటీ ఒక యాప్ యూజ్ చేస్తుంది. సో దానికి మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా రీఛార్జ్ చేసే దాంట్లోంచి కట్ అవుతూ ఉంటుంది. అంటే వీఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్. ఒక ముక్కలో చెప్పాలంటే మనం వాడబోయేదానికి ముందుగానే పే చేస్తూ ఉంటాం అనమాట. కరెంట్ కానీ, వాటర్ కానీ, గ్యాస్ కానీ, రెంట్ కానీ, ఎనీథింగ్ ఏదైనా కానివ్వండి ముందే పే చేస్తూ ఉంటాం. సో ఇలా ముందే పే చేస్తాము అన్నప్పుడు మనకు రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. నా బుర్రకు అలాగే రకరకాల డౌట్స్ వచ్చినాయి. కరెంటు వాడేదాన్ని బట్టి మనం పే చేస్తాం, మనం ముందు ఎలా పే చేస్తాం, అండ్ మనం కరెంట్ బిల్ ఎవరికి పే చేస్తాం? ఇప్పుడు మేము ఉన్న అపార్ట్మెంట్లో ఎక్కడైనా సరే మోస్ట్లీ మనకి మీటర్ ఉంటుంది. ఒక పర్సన్ వస్తారు, ఆయన మీటర్ రీడింగ్ చూసి ఒక పొడుగాటి స్లిప్ ఒకటి ఇస్తారు. అది చూసి మనము ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం కరెంట్ బిల్ అనేది పే చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఎలాంటి ముచ్చటేమీ లేదు. ఇక్కడేమో రీఛార్జ్ చేస్తాం యాప్ ద్వారా. సో మనం ఎవరికి పే చేస్తున్నాం? మనం గవర్నమెంట్కే పే చేస్తున్నామా, వేరే ఇంకెవరికైనా పే చేస్తున్నామా? ఇట్లాంటి రకరకాల థాట్స్ అన్నీ నా బుర్రలో తిరిగినాయి అనమాట. సో నేను కొంచెం టైం తీసుకొని మా ప్రాపర్టీ కేర్ వాళ్ళతో మాట్లాడి ఏంటి, ఎలా అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కున్నాను అనమాట. అండ్ కొన్ని కొత్త కొత్త విషయాలు అయితే తెలిసినాయి. నాకు కంప్లీట్గా అసలు ఇప్పటి వరకు జీరో నాలెడ్జ్ అనమాట. అస్సలు తెలియదు ఇలా ఉంటుంది అని చెప్పి. కరెంట్ బిల్ అంటే ఎక్కడైనా కరెంట్ బిల్ ఒకేలా ఉంటుంది. అది ఊళ్ళో అయినా, సిటీలో అయినా, స్టాండర్లోనా, హై రైజ్లోనైనా అయినా ఎక్కడైనా ఒకటేలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ నో, ఇట్స్ నాట్ సేమ్. సో ఆబ్వియస్లీ మనకు రెగ్యులర్గా అయితే ఎలా వస్తుందో మనకు ఐడియా ఉంది కదండి. ట్రెడింగ్ ఒక పొడగా స్లిప్ వస్తుంది. దాన్ని మనం చూసి అందులో ఎన్ని యూనిట్స్ కాలింది ఏంటి ఇవన్నీ చూసుకొని మనం గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి పే చేసేస్తూ ఉంటాం కరెంట్ బిల్లు. బట్ ఇక్కడ మనం యాప్ ద్వారా పే చేస్తామన్నాను కదండి. సో ఇక్కడ ఏంటంటే మనం పే చేసేది బిల్డర్కి అనమాట. బిల్డర్ ఆర్ సొసైటీ ఏదైతే ఉంటుందో అది అనుకోవచ్చు. యాప్ ద్వారా పే చేస్తాం కాబట్టి ఇక్కడ ఏంటంటే బిల్డర్ ఎవరు కరెంట్ కొనాలన్నా సరే మనం గవర్నమెంట్ నుంచే కొనాలి. మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోం కదా, అంటిల్ అండ్ అన్లెస్ వి ఓన్ ఏ సోలార్ ప్లాంట్, సోలార్ ప్యానల్స్ పెట్టుకొని మనంతటి మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటే తప్ప అది ఎవరైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచే మనం పవర్ అనేది కొనాలి. సో అది స్టాండర్లోన్స్లో ఉండే వాళ్ళైనా, హై రైజ్లో ఉండే వాళ్ళైనా గవర్నమెంట్ నుంచే కొనాలి. సో ఇక్కడ బిల్డర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డర్ అని చెప్తున్నానండి, ఐ డోంట్ నో హూ ఎగ్జాక్ట్లీ డూ దిస్. సో ఈ బిల్డర్ గవర్నమెంట్ నుంచి పవర్ అనేది కొంటారు ముందే. దానికి ఆబ్వియస్లీ మేము ఉండేది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ. సో ఇంత కమ్యూనిటీకి కావాలి కాబట్టి మనకి ఎక్కువ పవరే కావాల్సి వస్తుంది కాబట్టి ఆయన చాలా పవర్ కొంటారు. అది కూడా ఏంటంటే హై టెన్షన్ పవర్ కొంటారు అనమాట. ఎందుకనంటే మనకి ఇంట్లో ఇప్పుడు మన ఒక కమ్యూనిటీలో ఉంటున్నాము అని అంటే ఓన్లీ ఫ్లాట్సే ఉండవు కదండి. ఇక్కడ లిఫ్ట్స్ ఉంటాయి, మరి అవి కూడా హెవీ లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ మనకి బయట అంత లైటింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ క్లబ్ హౌస్ ఉంటుంది. క్లబ్ హౌస్లో రకరకాల షాప్స్, రెస్టారెంట్స్, జిమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, పూల్స్ ఇట్లాంటివన్నీ. సో అవి ఉంటాయి. వాటికి మరి ఛార్జెస్ ఎలా ఉంటాయి, వీటికి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. బట్ ఒక ఎలక్ట్రికల్ స్టూడెంట్ కాబట్టి నాకు కొంచెం ఫ్యాసినేటింగ్ అనిపించింది అనమాట. ఐ వాంట్ టు నో, ఐ వాంట్
వాంట్ టు నో అని చెప్పి రకరకాల డౌట్స్ అడిగాను. యాక్చువల్గా ఈ విషయాలు చాలా మందికి తెలియని కూడా తెలియదు. వాళ్ళకి బిల్ వస్తుంది, వాళ్ళు పే చేసేస్తారు. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ అనేది చాలా మంది లేడీస్కి తెలియదు. ఎందుకంటే నేను ఒక 2-3 మాట్లాడాను, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, యాప్ కిందకి పే చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ అడిగితే వాళ్ళకి తెలియదనే చెప్పారనమాట. మీరు ప్రాపర్టీ కేర్లోనే కనుక్కోండి, మాకు ఐడియా లేదు, బిల్ వస్తుంటే పే చేస్తున్నాం అంతే అని చెప్పారు. సో అందుకని నేను ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, అట్లీస్ట్ కొంచెం ఎవరికైనా నాకులాగా ఫ్యాసినేటింగ్ అనిపించవచ్చు హౌ ఇట్ వర్క్స్ అన్నది అని ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో ద థింగ్ ఈస్, మనకి ఇక్కడ రకరకాల పవర్ సప్లైస్ కావాల్సి ఉంటుంది. ఇంట్లో మనకి హై టెన్షన్ పవర్ అవసరం ఉండదు. ఆబ్వియస్లీ మనకి 220 to 240 వాట్స్ అయితే సరిపోతుంది. బట్ మనకి కమర్షియల్స్ కూడా ఉంటాయి, క్లబ్ హౌస్లో, వాటిలో లిఫ్ట్స్కి, వాటికి అన్నిటికీ మనకి హై టెన్షన్ కావాల్సి వస్తుంది. సో ఆ హై టెన్షన్ కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 11 kV అట్లా కావాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో హై టెన్షన్ అంటే యూజువల్లీ అట్లా ఉంటాయి. సో మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్డర్ కొనేటప్పుడు హై టెన్షనే ఆబ్వియస్లీ కొంటారు, ఇంత బల్క్లో కావాలి కాబట్టి కొంటారు. కొన్న తర్వాత దాన్ని మళ్ళీ మనకి లోకల్ కమ్యూనిటీలో, కమ్యూనిటీలో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్ లాగా ఉంటాయి. వాటి నుంచి మనకి ఫ్లాట్స్ కంటూ సెపరేట్గా లో టెన్షన్ పవర్ని సప్లై చేస్తారు, విచ్ సమ్వేర్ అరౌండ్ 220 to 240 వాట్స్ కావాల్సి వస్తుంది కదా హౌస్ హోల్డ్కి. సో అవి మొత్తం ఫ్లాట్స్కి మనకి పంపిస్తారన్నమాట ఆ పవర్ని. హై టెన్షన్ పవర్నేమో ఈ లిఫ్ట్స్, క్లబ్ హౌస్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి, అక్కడ కొంచెం పవర్ ఎక్కువ యూసేజ్ అవుతూ ఉంటుంది. అట్లాంటివి అంటే పెద్ద పెద్ద మోటార్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ మనకి హై టెన్షన్ పవర్ని సప్లై చేస్తారు అన్నమాట. అక్కడ కొంచెం బైఫర్కేట్ చేస్తారు. బైఫర్కేట్ చేసి దానికి లో టెన్షన్ ఇండివిజువల్ ఫ్లాట్స్కి, హై టెన్షన్ ఫర్ ద కమర్షియల్ అండ్ కమ్యూనిటీ యూస్కి మనకి బైఫర్కేట్ చేసి సప్లై చేస్తుంటారు అనమాట. ఇదంతా కూడా ఎవ్రీ కమ్యూనిటీలో వాళ్ళకు ఉంటుంది ఆ ప్రాసెస్. ఆ చిన్న ట్రాన్స్ఫార్మర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో దీనికి తగ్గట్టుగా ఆబ్వియస్లీ కరెంట్ బిల్ అయితే ఎవరి వాళ్ళ రీడింగ్ ఇంట్లో ఉంటుంది కదా, ఆ రీడింగ్స్ అన్నీ మనకి మన బిల్డర్ బైఫర్కేట్ చేసి ఎవరి రీడింగ్ ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి మనకి బిల్స్ అనేవి ఇస్తారు. సో బిల్డర్ పే చేసేది గవర్నమెంట్కి, కాకపోతే మనం బిల్డర్కి పే చేస్తాం అనమాట. సో బల్క్లో కొన్ని, హోల్సేల్లో కొన్ని, రీటైల్లో అమ్మడం లాంటిదే ఒక విధంగా చెప్పాలంటే. కొన్ని కమ్యూనిటీస్లో కొంతమంది సోలార్ ప్యానల్స్ కూడా పెట్టుకుంటున్నారు, సో దట్ దే కెన్ రెడ్యూస్ ద పవర్ బిల్ అనమాట. కొన్ని కామన్ వాటికి అందరూ కార్పస్ ఫండ్ ఉంటుంది కదా, దానిలోంచి సోలార్ ప్యానల్స్ కూడా పెట్టుకొని రెగ్యులర్ కామన్ యూసేజ్ వాటికి ఆ సోలార్ పవర్ యూజ్ చేస్తూ, ఇండివిజువల్ వాటికి మళ్ళీ ఇలాగ యూజ్ చేస్తూ, ఇలా కూడా కొన్ని కమ్యూనిటీస్ చేస్తున్నాయట. ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీకి మనం సోలార్ ప్యానల్స్ పెట్టాలంటే యూ నీడ్ బిగ్ స్పేస్. ఎందుకంటే సోలార్ ప్యానల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టలేము, పక్కకు పెట్టాలి కాబట్టి చాలా పెద్ద స్పేస్ కావాలి. సో మేబీ కొంచెం మీడియం సైజ్ కమ్యూనిటీస్కి వాటికి వర్కౌట్ అవుద్ది అనుకుంటా. మేబీ ఇంత పెద్దదానికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, అంత స్పేస్ ఉండదు కాబట్టి. సో సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ఆబ్వియస్లీ కరెంట్ బిల్ తక్కువ వస్తుందండి. సో మాకైతే ఇక్కడ ఇలా జరుగుతుందన్నమాట. సో కామన్గా ఉండే వాటన్నిటికీ పవర్ సప్లై అయ్యేది అవన్నీ మనం మెయింటెనెన్స్లో పే చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్ట్రాగా పవర్ బిల్ ఏమీ పే చేయము. అండ్ ఇంట్లో వాడే వాటికి మాత్రము మన మీటర్ రీడింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి మన బిల్డరే మన మెయింటెనెన్స్ యాప్ ద్వారానే కదా, యాప్లోనే మనకి రీడింగ్ అనిపిస్తుంది ఒక మంత్కి ఎంత అయింది ఏంటి అన్నది. దాని ద్వారా మనము ఆల్రెడీ ముందు రీఛార్జ్ చేసి ఉంటాం కాబట్టి ఎంత కట్ అయింది అన్నదంతా కూడా మన యాప్లో చూడొచ్చు. మనకి జనరేటెడ్ బిల్ వస్తుంది అన్నమాట 1 month అయిన తర్వాత యాప్లోనే. సో అలా చూసుకొని అర్థమైందనమాట. అండ్ తర్వాత నాకు వచ్చిన మరొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము మామూలుగా ఫ్లాట్స్లో ఉండేటప్పుడు స్లాబ్ రేట్స్ ఉంటాయి. అంటే ఇన్ని యూనిట్స్ వరకు వాడితే స్లాబ్ రేట్ ఇంత వాడితే ఇంత వాడితే ఇంత, ఇట్లా స్లాబ్ రేట్స్ ఉంటాయి కదా. సో పవర్ యూనిట్స్ పెరిగే కొద్దీ స్లాబ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. బట్ మరి ఇక్కడ అలా ఉందా అంటే ఇక్కడ అలా లేదు. స్లాబ్ రేట్ అనే కాన్సెప్ట్ లేదు. ఒకటే జనరలైజ్డ్ అంటే ఒక యావరేజ్ అనుకోండి, లేకపోతే ఒక యావరేజ్ కాస్ట్ తీసేసుకొని పర్ యూనిట్ అంతే పడుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్లాబ్ రేట్స్ చూసుకుంటే మనం 6.5, 7, 7.5, 8, 8.5 అలా మారుతూ ఉంటుంది కదా. ఇక్కడ అలా ఉండదు అన్నమాట. ఒకటే ఫిక్స్డ్ స్లాబ్ రేట్ ఉంటుంది. ఆ స్లాబ్ రేట్ ఇంటూ యూనిట్స్, మనం ఎన్ని యూనిట్స్ అయితే వాడామో అంతే ఫిక్స్డ్ ఉంటుంది అన్నమాట స్లాబ్ రేట్. మళ్ళీ వాటిని బైఫర్కేట్ చేసి ఈ స్లాబ్కి అయితే ఇంత, ఈ స్లాబ్కి అయితే ఇట్లాంటి ముచ్చట్లేదు. సో కామన్గా పడుతుంది అన్నమాట, అందరికీ ఒకటే స్లాబ్ రేట్ పడుతుంది. మనం ఎంత వాడినా యూనిట్స్ని బట్టి అంత ఇంటూ దట్ అలా పడుతుంది అన్నమాట. సో మాకు అంతకు గాను మేము యూజ్ చేసిన యూనిట్స్కి ఇంటూ స్లాబ్ రేట్ అన్ని చూసుకుంటే మాకు 2800 రూపీస్ కరెంట్ బిల్ వచ్చింది. సో 2800 అంటే ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి కొంచెం ఏసీలు అయ్యి వాడుతుంటాము, ఇంకా ఎక్కువ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. బట్ ఎందుకు రాలంటే మేము కూడా ఊళ్ళో లేం కదా, మేము పిల్లలు ఊరు వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో మామయ్య గారు ఈయన మాత్రమే ఉన్నారు. సో అందుకని మేబీ అట్లా వచ్చిందేమో అని అనుకున్నాను. సో 2800 రూపీస్ వచ్చిందనమాట. సమ్మర్లో 2800 అని అంటే
అంటే బేసిక్గా మాకు అలాగే వస్తుంది, కొంచెం త్రీ చేంజ్ అలా కూడా వస్తుంటుంది అనమాట, బికాజ్ ఏసీ యూసేజ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి. బట్ మేము లేకపోవడం వల్ల మరి తక్కువ వచ్చిందా ఏంటి ఇదంతా తెలియదు, కానీ ప్రస్తుతానికైతే 2800 వచ్చాయి. ఇవన్నీ ఇంకొక నెల దాటితే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఈ మంత్కి వచ్చిన బిల్లు 2800 రూపీస్. అండ్ ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా ఇట్లా అవుతుంది ఇవన్నీ తెలుసుకున్నాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఇది గ్రిడ్ ద్వారా వచ్చే పవర్ కదా, అండ్ మనకు ఇన్ కేస్ పవర్ కట్ అయినప్పుడు డీజీ పవర్ వస్తుంది, అంటే డీజిల్ జనరేటెడ్ పవర్ వస్తుంది అనమాట. సో డీజీ పవర్ వచ్చినప్పుడు దానికి మళ్ళీ సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి, అంటే కరెంట్ బిల్ లాగానే అది కూడా, బట్ దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకు పవర్ జనరేషన్ అనేది డీజిల్ ఇంజిన్స్ ద్వారా మనకి జరుగుతుంది, గవర్నమెంట్ నుంచి కాకుండా. ఎందుకంటే పవర్ కట్ అని అంటాం కదా, ఆబ్వియస్లీ హై రైజ్ లో ఉన్నప్పుడు పవర్ కట్లు ఎక్కువ అవ్వవు. ఇన్ కేస్ పవర్ పోయినా మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి జనరేటర్ నుంచి వస్తుంది కాబట్టి, సో దీనికి సెపరేట్ ఛార్జెస్ వేస్తున్నారు అనమాట. ఈ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, అంటే ఆల్మోస్ట్ ఒక 30, 35, 33 అట్లా బిల్డర్ టు బిల్డర్ వేరీ అవుతుంది, అది అలా ఉంటుంది పర్ యూనిట్ ప్రైస్. సో ఎక్కువ కరెంట్ పోదు కాబట్టి కొంచెం ఎప్పుడైనా ఒకసారి పోతూ ఉంటుంది కాబట్టి అదైతే పెద్ద ఏమీ రాలేదు, ఎందుకంటే కరెంట్ ఎక్కువ పోలేదు. అండ్ అది ఆల్మోస్ట్ ఒక 70 రూపీస్ సంథింగ్ అలా వచ్చింది అంతే, అంతకుమించి ఎక్కువ రాలేదు. 70 రూపీస్ కూడా వచ్చింది రాలేదు, 68 చేంజ్ అలా వచ్చింది అనమాట. సో కరెంట్ బిల్ అండ్ ఈ డీజీ పవర్, వీటికి మనం ఎలక్ట్రిసిటీ అన్నప్పుడు బిల్ పే చేసిన వాటికి అనమాట. ఆబ్వియస్లీ ఇవే కాకుండా మనం రీఛార్జ్ చేసిన దాంట్లో వాటర్ బిల్, గ్యాస్ బిల్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ ఈ పవర్ మాత్రం నాకు చాలా, ఐ మీన్ ఎలక్ట్రిసిటీ మాత్రం నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది అనమాట. అందుకని దాని రూట్స్ దాకా వెళ్ళి ఏంటి ఎలా జరుగుద్ది ఏంటి ఇదంతా తెలుసుకుందాము అని అనిపించింది. సో అది తెలుసుకొని కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇద్దాము అని ఇవాళ వీడియోలో ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుంది హై రైజ్ లో అనే విషయాన్ని మీతో షేర్ చేశాను. మేబీ మీరు ఇప్పటి వరకు ఉంటున్నట్లయితే ఆల్రెడీ హై రైజ్ లో, ఒకసారి మీ ప్రాపర్టీ కేర్ వాళ్ళతో కనుక్కొని చూడండి, మీకు పర్ యూనిట్ ప్రైస్ ఎంత పడుతుంది, సేమ్ ఇలానే పడుతుందా, స్లాబ్స్ ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ ఒకసారి మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదు మీరు స్టాండ్ అలోన్స్ లో ఉంటున్నారు అట్లా అని అనుకుంటే యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, మంచిగా మనకు బిల్ వస్తుంది, గవర్నమెంట్ పే చేసుకుంటూ అక్కడితో కేల్కతం దుకాన్ బంద్. సో అదండి హై రైజ్ లో వచ్చే కరెంట్ బిల్లు ముచ్చట అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపించిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.